బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాలు మాఫీ కానున్నాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీకి ప్రభుత్వం ₹33 కోట్ల విడుదలకు అనుమతులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తే ఏదైతే రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నుంచి కూడా తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇందులో భాగంగానే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు మాఫీ చేయనున్నట్లు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నగేష్? చేనేత కార్మికులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ₹1,00,000 ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 56 ద్వారా ఉత్తర్వులు జారీ ₹33 కోట్ల రుణమాఫీకి సంబంధించి జారీ చేస్తూ జీవోలో పేర్కొన్నారు. మంత్రి తుమ్మల కూడా ఇదే విషయాన్ని తాను ప్రకటించారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేనేతని చిన్న చూపుకు గురి చేస్తుందని చెప్పి తుమ్మల ఆరోపించారు. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళు ఏదైతే చేనేత సంబంధించి కూడా గత ప్రభుత్వంలో చాలా మంది నేతలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరికీ సంబంధించి రుణమాఫీ ఎక్కువ మొత్తంలో ఉండడంతో వాళ్ళు చెల్లించలేని స్థితి కూడా ఉందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖలు, సంస్థలు, సమాఖ్యలు వాళ్ళ నుండి కూడా వాళ్ళ బట్టలు కొనుగోలు చేసే విధంగా వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేయడం కావచ్చు, వాళ్ళకు నిరంతర ఉపాధి కల్పించడం కావచ్చు, అంటే జీవనోపాధి వాళ్ళని మెరుగుపడడం కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పారు. ముఖ్యంగా 23 రుణమాఫీ చేయడం వల్ల కూడా నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ వాళ్ళు రుణాలు తీసుకొని మళ్ళీ పని చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే కొండలక్ష్మి అభివృద్ధి ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా కూడా రెగ్యులర్ గా 60 మంది విద్యార్థులకు వాళ్లకు 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు కూడా రెగ్యులర్ గా అందిస్తున్నామని చెప్పి మంత్రి చెప్పారు. పవర్లు దీర్ఘకాలిక డిమాండ్ కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో 18 కూడా జారీ చేసింది. దాని ద్వారా వేములవాడ, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో కూడా యార్డుకు స్థాపించుకుంటామని చెప్పి కూడా మంత్రి తుమ్మల ప్రకటించారు. 50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు కూడా వాటికి జారీ చేశామని చెప్పారు. తెలంగాణ చేనేత అభయస్థ పథకం కూడా త్వరలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2024-25 సంవత్సరానికి గాను జీఓఎంఎస్ 3 ద్వారా వాళ్ళకు 168 కోట్ల నిధులతో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామన్నారు. నేతన్న చేయుత పథకం ద్వారా కూడా 290 కోట్లు విడుదల చేసి 36,133 మంది చేనేత కార్మికులకు కూడా లబ్ధి చేకూర్చామని చెప్పారు. టీజీఎస్టీఓ కూడా 494 పైన కోట్లు కూడా విడుదల చేసి చేనేత సహకార సంఘాలు, ఎస్ఎస్ఐ, మ్యాక్స్ సంస్థలు కూడా పెండింగ్ చెల్లింపులు కూడా చేయడం ద్వారా నేతన్నలు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నామని చెప్పి మంత్రి తుమ్మల చెప్పిన పరిస్థితి. నేతన్న బీమా పథకం ద్వారా కూడా ₹10 లక్షల బీమా కల్పిస్తూ కూడా వయోపరిమితిని పూర్తిగా తొలగించి నేతన్న వృత్తిలో ఉన్నంత కాలం కూడా బీమా సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి మంత్రి తుమ్మల తన ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించారు. చేనేత సహకార సంఘాల నుండి సాకులను కొనుగోలు చేసి సంబంధిత చెల్లింపులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరిగి వాళ్లకు నిధులు విడుదలని కూడా కృషి చేస్తూనే ఉన్నారు. ఇవాళ చేనేత సభ కూడా చేనేత కార్మికులకు సంబంధించి చేనేత సమాఖ్య నిర్వహించిన భారీ సభ కూడా విజయవంతమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మలతో పాటు మిగతా ఎవరైతే నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. వాళ్ళందరికీ ఇవాళ ఈ ఏదైతే మీటింగ్ తర్వాత తదుపరి ఈ నిధులను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థాంక్యూ నగేష్.